మనందరికీ తెలుసు విజయవాడలో జరిగినటువంటి వరద బీభత్సం కనీవిని ఎరుగని రీతిలో అక్కడ వర్షం పడడం, అదేవిధంగా బుడమేరు అనేటువంటి వాగు తెగిపోయి వైసీపీ వాళ్ళ పాలనలో ఆ బుడమేరుకు సంబంధించిన ఆక్రమణలు కానీ అక్కడున్నటువంటి అడ్డంగా ఉన్నటువంటి గ్రానైట్ మొత్తం కూడా అవన్నీ తీసేయడం, అది నేరుగా కృష్ణానదిలో పోవలసినటువంటి బుడమేరు విజయవాడ సిటీ పైన మొత్తం కూడా ఉంచేయడం అనేది ఎప్పుడు ఎదురు చూడనటువంటి విపత్తు సంభవించింది. అదేవిధంగా ఇప్పుడు ఇష్యూ మనందరికీ తెలుసు, ఈ ఏదైతే 50 టన్నుల పైన వెయిట్ ఉన్నటువంటి పెద్ద పెద్ద బోట్లు కూడా ప్రకాశం బ్రిడ్జి సంబంధించిన కౌంటర్ గేట్స్ ఏదైతే పెట్టారో వెయిట్స్ దాని అంతా కూడా డిస్టర్బ్ చేయడం, అవన్నీ ఆ 3 గేట్లు మొత్తం బ్లాక్ కావడం, వరద మొత్తం కూడా ఫ్రీగా ప్రవహించే పరిస్థితి లేనప్పుడు ఆ నీరంతా కూడా విజయవాడ సిటీకి మారడం, దానివల్ల చాలా పెద్ద నష్టం వాటిల్లింది. ఎవరైతే ఈరోజు మొత్తం సర్వస్వం కోల్పోయి చాలా కష్టాల్లో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతాల్లో తెలుగుదేశం పార్టీ అధినేత గౌరవ ముఖ్యమంత్రి వర్యులు 24 గంటలు నిద్రాహారాలు మానే మొత్తం కూడా, అదేవిధంగా మనకు ఇరిగేషన్ మినిస్టర్గా ఉన్న రామానాయుడు కానీ లోకేష్ బాబు గారు కానీ మొత్తం టీం కూడా తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు అదేవిధంగా ప్రభుత్వ యంత్రాంగం కూడా చాలా గట్టిగా పనిచేస్తూ ఈరోజు నేను ఒక సవాల్ను ఎదుర్కొని చాలా వరకు ముందుకు పోతున్నారు. ఈ పరిస్థితిలో కుప్పం నియోజకవర్గం నుంచి